ఆయన ఫ్రైర్ బ్రాండ్ లీడర్. మంత్రి పదవి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కనీసం ఈసారైనా మంత్రివర్గంలో తన పేరు చూసుకుందామని ఆయన భావిస్తున్నారు. కానీ ఆయన కల ఇప్పట్లో నెరవేరడం లేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానా అని బాధపడుతున్నారా? ఇదే విషయాన్ని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారా? దాంతో పార్టీ పెద్దల తీరుపై గుర్రుగా ఉన్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్కు మంచి ఫాలోయింగ్ ఉంది. జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో తన సోదరుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాజకీయాల్లోకి ఎంట్రీ చేయించారు. అలా మొదటిసారి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ తరువాత ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్లారు. అలా అక్కడ వచ్చిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తామని చెప్పారట. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ మంత్రి కావాలనే ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. ఇక మునుగోడు నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పట్లో దక్కేలా లేదని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని జిల్లా నేతలే ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామని అనుకున్నా ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు అవుతారని మరికొందరు గుర్తు చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఇతర జిల్లాల్లో కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన మరొక 3 నేతలు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశలు సన్నగిల్లినట్టేనని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని తెలిసింది. మరొకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందట. కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అదే బీజేపీ పార్టీలో కొనసాగి ఉండుంటే నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ వచ్చేదని, ఆ తరువాత గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చేదని గుర్తు చేస్తున్నట్లు తెలిసింది. అనవసరంగా తమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఈ విషయం తెలుసుకుని రాజగోపాల్ రెడ్డి కూడా నిజమే అన్నట్లుగా సన్నిహితులతో చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఏడాది కాలంగా మంత్రి పదవి రేపు మాపు అంటూ సాగదీస్తున్నారు. అటు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడల్లా కూడా మంత్రి పదవి విషయంపై ఎవరో ఒకరు ఏదో ఒక చోట మాట్లాడుతూ ఉంటుంటే ఆయన కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారని సమాచారం. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని మరొకసారి క్లియర్ అయింది. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని అన్నట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటు సమావేశంలో బిజీగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఇప్పట్లో సమయం ఇచ్చే పరిస్థితి లేదు. మరొకవైపు ఈ నెల 16 నుండి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు మరికొద్ది రోజులు సమయం పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరిగినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చీఫ్ పదవి ఇస్తారని గాంధీభవన్ వర్గాల నుండి వినిపిస్తున్నమాట. మొత్తంగా రాజగోపాల్కు రాజయోగం పడుతుందా, లేదంటే ఇంకా మరేదైనా పదవి దక్కుతుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.